अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद। ప్రియ విశ్వాస ముస్లిం తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైవ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, సమస్త స్తోత్రాలు కేవలం అల్లాహ్ కొరకే. ఆయనే మన సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, దాత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసులు మరియు ఆయన ప్రవక్త, అంటే చిట్ట చివరి ప్రవక్త. సోదరులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగముగా ఈనాటి పాఠం సమాధులను సందర్శించుట తరువాయి భాగం. మరణించిన ప్రవక్తల, సత్పురుషుల లేదా ఏ గొప్పవారి నుండి దువా చేయించడం షిర్క్ నిషిద్ధం. జీవించి ఉన్న పుణ్య పురుషుల ద్వారా దువా చేయించడం అనుమతించబడినది, అంటే జాయిజ్. అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అనావృష్టి ఏర్పడినప్పుడు ఉమర్ గారు అబ్బాస్ గారి ద్వారా వర్షం కొరకు అల్లాహ్ను ప్రార్థించేవారు. ఆయన ప్రార్థన ఇలా ఉండేది: ఓ అల్లాహ్, మేము నీ ప్రవక్త గారి వసీలాతో నిన్ను ప్రార్థించేవారము. అనగా ప్రవక్త గారు జీవించి ఉన్నంత వరకు మా కొరకు ఆయనే నీ సమక్షాన ప్రార్థించేవారు. అప్పుడు నీవు మాకై వర్షాన్ని కురిపించేవాడవు. కానీ ఇప్పుడు ప్రవక్త గారు చనిపోయారు కాబట్టి ఆయన పినతండ్రి అబ్బాస్ గారి ద్వారా ప్రార్థించుచున్నాము అనగా ఇలా తెలిపారు. అప్పుడు వర్షం కురిసేది. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. దువా చేసే సమయాన సమాధి వైపు కాక కిబ్లా దిక్కుకు తిరిగి ప్రార్థించాలి. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, బదర్ యుద్ధం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బహుదైవారాధకుల వైపు దృష్టి సారించారు. వారు 1000 మందికి పైగా ఉన్నారు. కానీ ప్రవక్త గారి అనుచరుల సంఖ్య 319 మాత్రమే. అప్పుడు ప్రవక్త గారు కిబ్లా దిక్కుకు తిరిగి తన 2 చేతులు చాచి తన ప్రభు అయిన అల్లాహ్ను బిగ్గరగా ప్రార్థించసాగారు. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. ఎవరైనా నబీ, వలీ, ఔలియా లేదా సజ్జనుల సమాధుల వద్ద ప్రార్థిస్తూ వారి పేరున ప్రమాణాలు చేయటం నిషిద్ధం. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ఎవరైతే అల్లాహ్ను విడిచి ఇతరుల పేర ప్రమాణాలు చేస్తారో వారు కాఫిర్లు, అంటే తిరస్కారులు అవుతారు, లేదా ముష్రికులు, బహుదైవారాధకులు అవుతారు. దీన్ని తిర్మిజీ సహీగా పేర్కొన్నారు. ఎవరైనా వలీ లేదా సజ్జనుల సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థిస్తూ తమ కష్టాలు దూరం చేయమని వేడుకోవడం, లేదా అల్లాహ్కు చెప్పే అవసరాలు తీర్చమని ఆ వలీలను కోరటం, లేదా వారి వద్ద తమ కష్టాలు, బాధలు చెప్పుకొని వాటిని దూరం చేయమని వేడుకోవడం, లేదా వారి వద్ద కోరికలు కోరటం, లేదా మొక్కుబడిలో మొక్కుకోవటం ఇవన్నీ నిషిద్ధం. ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: ఎవరైతే అల్లాహ్ను విడిచి ఇతరులను ప్రార్థిస్తూ మరణిస్తారో అతడు తప్పక నరకవాసి అవుతాడు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. ఉబాదా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక మునాఫిక్ కపటి ఉండేవాడు. ముస్లింలను బాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు కొందరు ముస్లింలు ఇలా అన్నారు: పదండి, ప్రవక్త గారి వద్దకు వెళ్ళి ఆయన సహాయం వేడుకొని ఈ కపటి బాధల నుండి రక్షించమని కోరుకుందాం. వారి మాటలు విని ప్రవక్త గారిలా బోధించారు: నన్ను సహాయం కోరరాదు, అల్లాహ్ సమక్షాన్ని సహాయం వేడుకోవాలి. దీన్ని తబరాని పేర్కొన్నారు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా పలికారు, ఒక వ్యక్తి దైవ ప్రవక్త గారి వద్దకు వచ్చి ఇలా పలికాడు: అల్లాహ్ మరియు మీరు ఏమి తలుచుకుంటే అదే జరుగుతుంది. అప్పుడు ప్రవక్త గారిలా అన్నారు: నన్ను అల్లాహ్కు సమానంగా చేశావా? నీవు ముందు పలికినట్లు కాక ఇలా పలుకుము: అల్లాహ్ ఏమి తలుచుకుంటే అదే జరుగుతుంది. దీన్ని అహ్మద్ సహీగా
పేర్కొన్నారు. శ్మశానంలో, మజార్ల వద్ద, సమాధుల వద్ద ఖురాన్ పఠించటం నిషేధం. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, మీరు మీ గృహాలను శ్మశానాలుగా చేసుకోకండి. ఖురాన్లోని సూరా బఖరా ఏ గృహంలో స్మరింపబడుతుందో ఆ గృహం నుండి శైతాన్ పారిపోతాడు. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. శ్మశానంలో, మజార్ల వద్ద నమాజ్ ఆచరించటం లేదా మస్జిద్లో సమాధి లేదా మజార్ తయారు చేయటం ఇవన్నీ నిషేధం. శ్మశానంలో, మజార్ల వద్ద మస్జిద్లు కట్టడం లేదా ప్రార్థనలు, ఆరాధనలు చేయటం ఇవన్నీ నిషేధం. ఏదైనా మస్జిద్లో సమాధులు లేదా మజార్లు ఉంటే ఆ మస్జిద్లో నమాజ్ ఆచరించరాదు. అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, శ్మశానంలో మరియు సమాధుల వద్ద నమాజ్ ఆచరించడాన్ని దైవ ప్రవక్త గారు నిషేధించారు. దీన్ని బజార్ అహ్కాముల్ జనాయిజ్లో పేర్కొన్నారు. అబూ సయీద్ ఖుదరీ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, శ్మశానం మరియు స్నానపు గది లేదా మలినం విసర్జన ప్రాంతాన్ని విడిచి వేరే ప్రతి చోట నమాజ్ ఆచరించవచ్చు. దీన్ని అబూ దావూద్, ఇబ్ను మాజా, తిర్మిజీ పేర్కొన్నారు. ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, మీరు మీ గృహాల్లో కూడా కొన్ని నఫిల్ నమాజులు ఆచరిస్తూ ఉండండి. మీ గృహాలను శ్మశానాలుగా చేసుకోకండి. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు, ఓ అల్లాహ్, నా సమాధిని విగ్రహముగా చేయకు, అనగా సమాధిని విగ్రహముగా దైవ సమానముగా చేసి పూజించే అవకాశం ఇవ్వకు. తమ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్న వారిని అల్లాహ్ నాశనం చేయుగాక. దీన్ని అహ్మద్ అహ్కాముల్ జనాయిజ్లో పేర్కొన్నారు. అబూ మర్సద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, సమాధులపై కూర్చోవద్దు, సమాధుల వైపు తిరిగి లేదా సమాధుల ఎదుట నమాజ్ ఆచరించవద్దు. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మరణ సమయాన ఇలా పలికారు, అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను నాశనం చేయుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, అల్లాహ్ యూదులను సర్వనాశనం చేయుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. దీన్ని అహ్మద్, బుఖారీ, అబూ దావూద్, అబూ యాలా పేర్కొన్నారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ మరణ సమయాన అత్యంత బాధ వల్ల తన దుప్పటి ముఖంపై కప్పుకున్నారు. కానీ ఊపిరాడక దాన్ని ముఖం నుండి తొలగించి ఇలా పలికారు, అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను నాశనం చేయుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా మస్జిదులుగా చేసుకున్నారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం పేర్కొన్నారు. జుందూబ్ గారు ఇలా తెలిపారు, అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ మరణానికి 5 రోజుల ముందు ఇలా పలుకుతుండగా నేను విన్నాను, మీలో ఎవరైనా అత్యంత సన్నిహితులుగా చేసుకునేవాడిని, కానీ మీలో ఎవరు కూడా నాకు అత్యంత సన్నిహితులు కాజాలరు, ఎందుకంటే అల్లాహ్ నన్ను తన అత్యంత సన్నిహితునిగా చేసుకున్నాడు. చేసుకోవాలి అనుకుంటే అబూబకర్ని నేను నా అత్యంత సన్నిహితునిగా చేసుకునేవాడిని. జాగ్రత్తగా వినండి, మీకంటే ముందు తరాల వారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు. జాగ్రత్తగా వినండి, సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకోకండి. మీరు ఆ పని చెయ్యరాదని
మిమ్ములను హెచ్చరించుచున్నాను. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. హారిస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ మరణానికి ముందు ఇలా పలుకుతుండగా నేను విన్నాను, జాగ్రత్తగా వినండి, మీకంటే ముందు వారు తమ ప్రవక్తలు మరియు సజ్జనుల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకునేవారు. కానీ మీరు జాగ్రత్తగా వినండి, సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకోవద్దు. మీరా పని చెయ్యరాదని నేను మిమ్ములను హెచ్చరించుచున్నాను. దీన్ని అబీ షైబా పేర్కొన్నారు. అబూ ఉబైదా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ మరణ సమయాన్ని ఇలా పలికారు, హిజాజ్ మరియు నజరాన్ ప్రాంతాలకు చెందిన యూదులను అరబ్ ప్రాంతాల నుండి బహిష్కరించండి. ఇదిగో ఈ విషయం కూడా తెలుసుకోండి, ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారో వారు అతి నీచులు మరియు దుష్టులు. దీన్ని అహ్మద్ సహీగా పేర్కొన్నారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిలా పరుగుతూ ఉండగా నేను విన్నాను, ప్రళయ దినం ఏర్పడినప్పుడు ఎవరైతే సజీవముగా ఉంటారో వారు అతి నీచులు. అలాగెవరైతే సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకుంటారో వారు కూడా అతి నీచులు. దీన్ని ఇబ్ను ఖుజైమా, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను అబీ షైబా, అహ్మద్, తబ్రానీ, అబూ యాలా అహ్కాముల్ జనాయిజ్లో పేర్కొన్నారు. మిత్రులారా, ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు బోధించారు. అల్లాహ్ తాలా మనందరికీ ఖురాన్ హదీసుల ప్రకారం, ఖురాన్ సున్నతుల ప్రకారం ఆచరిస్తూ జీవించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.